సంవత్సరంలో ఉగ్రవాదులు, అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్, మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్. ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ ఇచ్చారు. అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని, చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అవమానించారు. మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి, ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు. జగ్గారెడ్డి ఇక చూడండి, జగ్గారెడ్డి రౌడీ షీటర్లను వెంబడేసుకొని పోయింది. ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్. ఇదో ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, అబ్బాస్ రౌడీ అని రాసుకున్నారు. ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఇంపనండి. వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు. ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీటర్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్. వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి, ఎక్స్టార్షన్ కేసులున్నాయి. వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి? వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా, గోల్కొండ ఓటర్లా, వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా? అది ఒక ఎక్స్ఎమ్మెల్యే 100 మీటర్ల లైన్, అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు. 100 మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా అనే ఆమె క్యాండిడేట్, రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు. ఆ అడ్డు 5 సార్లు నీ ఇక్కడ పని లేదు, మీ అమ్మ క్యాండిడేట్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఆ 100 మీటర్లు దాటి బయటికి పోవని పోలీసు వాళ్ళు అంటే పోకుండా అక్కడనే ఉంటే 5 సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొబ్బి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు. మరి ఎందుకు నేను ఇలా అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా? మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే పోలీసు వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఇదేనా? వాళ్ళ మీద, జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోట కేసు ఎందుకు పెట్టలేదు? జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? ఆ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? మీరు మరి ఎన్టీవీ కేసులో ఏం చేసిండ్రు? మీ నాయిని కోల్ బ్లాక్ లో ఆ కాంట్రాక్టర్ని మీకే రావాలని మీరు ఆడిన జగన్ నాటకంలో, హై వోల్టేజ్ డ్రామాలో ఎన్టీవీ వాళ్ళు ఒక ఉన్నతాధికారి మీద అసభ్యకరంగా మరి ఒక న్యూస్ ప్రసారం చేసిందని చెప్పేసి మీరు ఆనాడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసిన దొంతు రమేష్ ను, ఇంకొక చారీని, ఇంకొక నగేష్ అనే వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేసిండ్రు. ఎన్టీవీ ఆఫీస్ ను రైడ్ చేసిండ్రు పట్టపగలే. మరి అంత ఆగమేఘాల మీద మీరు చేయగలిగినప్పుడు మీరు జగ్గారెడ్డి విషయంలో ఎందుకు సోబోట కేసు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే జగ్గారెడ్డి ఏమన్నా చట్టానికి అతీతుడా? ఇవాళ ఇదంతా చేయిస్తున్నది మీరు. అట్లనే చూపల్లి కృష్ణారావు లిక్కర్ లేబుల్ల మీద కుంభకోణం జరుగుతా ఉన్నదని ఆ ఫైల్ సర్క్యులేషన్ లో ఆయనను బైపాస్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టే రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశారు. రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేటట్టుగా చేసిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన వట్టినాగులపల్లిలో 3 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి పోతే హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్ కేసు బుక్ చేస్తే ఆయన రాత్రి ట్రాన్స్ఫర్ చేసింది అక్కడి నుంచి. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రజలకు? అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి, మీరు అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు. మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు. లేకపోతే ఏం భాష ఉండేది? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని డీజీపీ గారిని అడుగుతా ఉన్నా. హోమ్ మినిస్టర్ అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు.
గాంధీ భవన్ లో గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చింటారు. అరకొర జీతాలతో రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టిన వాళ్ళైతే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి ఇప్పటి వరకు జైలు పడేయలేదు? నేను అనుకుంటా తీసుకురండి, నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురాబట్టి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటి ఎప్పుడు కూడా జరగలేదు. కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచారు. పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను, పురుషులను, అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీదు ఇచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక 700 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు. మీద సెట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం. మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులు కొట్టేసి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి, ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పీ ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు. రాజ్యాంగం ఇచ్చిన